ఇప్పుడు ఒంటరి మహిళలకి భర్త నుంచి వేధింపులకు గురవుతున్న మహిళలకి గాని, వాళ్ళకి ఏం చెప్తారు? భర్త నుంచి వేధింపులవుతున్నంటే మొన్నటి రోజు చూడండి కుక్కర్‌లేసి ఉడకబెట్టేసిండు. ముక్కలు ముక్కలు నరికేసిండు. అసలు ఇద్దరు పిల్లలుండి గూడా అమ్మోళ్ళ ఇంటికి పంపించేసి ఆ విధంగా చేసిండు. పండగ టైం ఎవరు లేనప్పుడు సంక్రాంతి టైంలో. దాన్ని నేను ఒక రకంగా విమర్శిస్తున్నండి. తప్పు చేయొచ్చు. మహిళ తప్పు చేసిందా నువ్వు కంటితోని చూసినావా? నిన్ను చేసే హక్కు నీకు లేదు. నీకు హక్కే లేదు. ఇప్పుడు నిన్ను ముక్కలు ముక్కలుగా నరకడం గాదు. ఒక్కొక్క హ్మ్. చెయ్యి, ఒక్కొక్క వేలు తీసేస్తున్నాడు. దాన్ని ఎంతెంత విలవిల్లాడిపోతావనేది నువ్వు ఇంట్లో ఎంత గృహహింస చేసావు, లాస్ట్‌కొస్తే ఈ విధంగా చేసినావు. హ్మ్. తను తల్లిదండ్రులను చూసా, సమాజాన్ని చూసా, పిల్లల్ని చూసా నీతో ఉండింది. హ్మ్. ఆ విధంగా ఉండింది. అట్లాంటి వాడిని మనం ఏం చేసినా తప్పు లేదండి. హ్మ్. ఒప్పుకునేది కాదు. ఎవ్వరము ఒప్పుకుని దాన్ని ఖండిస్తున్నాను. ప్రతి మహిళ ఒప్పుకోకూడదు. భర్తను గమనించాలి. ఏ విధంగా ఉంటుండు? ఎట్లా ఉంటున్నాడు? వీడు సైకో గాడైతే హాస్పిటల్స్ గూడా చాలా ఉన్నాయి. అది విన్న తర్వాత నాకు చాలా బాధాకరము. ఒక రకంగా మహిళలు కూడా ఇది అనుభవిస్తున్నారేమో అనిపిస్తుంది. కొంతమందంటారు వాడు ఏనన్నా ఉన్నా పడి ఉండాలని అంటారు. వాడు ఆ హ్మ్. విధంగా చేసిన నా నా బిడ్డని ఇట్లా చేసిండని బాధపడే కంటే, హ్మ్. దాన్ని ముందే సాల్వ్ చేసుకోవడం బెటరేమో. ఈ హ్మ్. రోజుల్లో చదువుకున్న అమ్మాయిలు గూడా సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నారు. హ్మ్. అది కాదు పరిష్కారము. హ్మ్. అమ్మాయిలందరూ వినండి. కాదు మీరు చదువుకున్నారు. మీరొక స్థాయిలో ఉన్నారు. నిలబడి, కష్టపడి సంపాదించే రోజులు ఈ రోజులల్ల. హ్మ్. ప్రతి మహిళ గూడా. దాన్ని వెనక ముందు ఆలోచించండి. కొంతవరకు ఇంట్లో భర్త ఏ విధంగా ఉంటున్నాడు? ఏ రకంగా ఉంటున్నారు? హ్మ్. కొంచెం హెచ్చరించండి. ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి. హ్మ్. వాళ్ళు వినలేదంటే నీ కొలీగ్స్‌కి చెప్పండి. మార్పేమన్నా వస్తుందా? ఈ సైకోకి గూడా బోలెడు మందులు, టెక్నాలజీ పెరిగింది. ఆ హ్మ్. సైకో గాడుంటే మందులు అట్లా ఇప్పించండమ్మా. హ్మ్. మీరు వాడితోనే సంసారం చేసే కంటే గూడా హ్మ్. మీ పిల్లలు మీరు ఒంటరిగా బ్రతికి, ఆ పిల్లల్ని పోషించుకొని ఉండండి.